వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని బాలెంల గ్రామంలో మాజీ సర్పంచ్ కబడ్డీ క్రీడాకారుడు రామసాని సుధాకర్ జ్ఞాపకార్థం మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 17 జిల్లా అంతర్మండల పాఠశాలల బాలుర కబడ్డీ పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట వీఆర్ఓ ముంజేడు గోవిందరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. మ్యూటేషన్ కోసం 3,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మంత్రి రోజా సీరియస్ గా స్పందించారు నాగబాబుపై. ఒక మహిళ అని చూడకుండా చులకన చేసి మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. అయితే రోజాను ఉద్దేశించి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నీ పర్యాటక శాఖ దేశంలో 18వ స్థానంలో ఉందన్నారు. ప్రకృతి శాపం కాదు, పాలకులు చేసిన పాపమే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణమని లోక్సత్తా వ్యవస్థాపకుడు ఎన్ జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని దస్పల్లా హోటల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అన్న అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ రైతు నుంచి 2 కిలోల టమాటాలు కొనుగోలు చేశారు. 2 కిలోల టమాటాలకు చంద్రబాబు రైతుకు 5,000 రూపాయలు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం రసాభాసగా ముగిసింది. గూడూరు నియోజకవర్గ సమావేశంలో నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు తమ అసంతృప్తిని నాయకులు రీజనల్ కోఆర్డినేటర్లకు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలనతోనే రాష్ట్రానికి జీవం లేకుండా పోయిందని ఎమ్మెల్యే వెల్గపూడి రామకృష్ణబాబు అన్నారు. ములుగు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికుల త్రుటిలో ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ గుండెపోటుతో గురయ్యాడు. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లింది. కవాడిగూడ డివిజన్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ బాబు ముదిరాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్ అన్నారు. మార్కండేయ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం శిలాఫలకం వేసి 6 నెలల్లో పనులు పూర్తి చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారని నాగం గుర్తు చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లైవ్ మీటింగ్ లో బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నో వనరులు ఖనిజాలకు నిలయమైన ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనానికి కారణం పాలకుల నిర్లక్ష్యమేనని ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేర్కొంది. 1000కి పైగా చోరీకి గురైన సెల్ ఫోన్లను కర్నూలు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఆశలు వదులుకున్న బాధితులు పోయిన ఫోన్లు ఒక్కసారిగా రావడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీలు వెళ్తున్న ఆటో బోల్తాపడ్డ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. తిరుమల శ్రీవారిని ఆశనటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సినిమా థియేటర్లపై అధికారులు తనిఖీలు చేపట్టారు. పారిశుద్ధ్య లోపం ఉన్న నటరాజ్ డిలక్స్ థియేటర్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎంగూడలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు.